ఏపీలోని ప్రధాన మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై ఏసీబీ పంచా విసిరింది. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం కార్పొరేషన్లతో పాటు ప్రధాన మున్సిపాలిటీల్లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఏకకాలంలో 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అన్ని చోట్ల కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను పరిశీలించారు. అనుమతుల మంజూరులో ఆలస్యం ఎందుకు జరుగుతోందనే కోణంలో ఫోకస్ పెట్టారు. ఏపీలోని ప్రధాన మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై ఏసీబీ రైడ్స్ చేస్తోంది. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, నెల్లూరు ఇలా మొత్తంగా కూడా ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో 13 ప్రాంతాల్లో కూడా ఏసీబీ ఒకేసారి ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి రైడ్స్ కి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, అసలు ఏకకాలంలో 13 చోట్ల కూడా ఈ రైడ్స్ జరుగుతున్నాయి, ఇంకా రైడ్స్ కొనసాగుతున్నాయి. అధికారులు ఈ రైడ్స్ లో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా కూడా సంపాదించారా? డీటెయిల్స్ ఏంటి కాంతి? బిందు, ఏదైతే జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏసీబీ దాడులు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం 13 ప్రాంతాలలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగంలో డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తనిఖీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అనేక ఏవైతే వినతులు వచ్చాయో దానికి అనుగుణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. టౌన్ ప్లానింగ్ లో అవినీతి పైన చాలా వరకు ఫిర్యాదులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి ప్రతి వారం ఏదైతే నిర్వహించేటువంటి ప్రజావాణితో పాటుగా అటు కార్యాలయాల్లో, టీడీపీ కార్యాలయంలో కావచ్చు, జనసేన కార్యాలయంలో ఇట్లా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఏవైతే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి విభాగాల్లో ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, శ్రీకాకుళం, అలాగే అనంతపురం, కడప, తిరుపతి, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, ఏలూరు, గాజువాక, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు అయితే చేపడటం జరుగుతూ ఉంది. అయితే ఈ సోదాలలో ఎక్కువగా అంటే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించినంత వరకు కూడా నగరపాలక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా చాలా వరకు కూడా ఏవైతే కీలక వివరాలను స్వాధీనం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, అలాగే సోదాల్లో ఏవేవి అవినీతి జరిగింది అనే విషయాలపైన కూడా కాసేపట్లో మీడియాతో కూడా అధికారులు మాట్లాడతామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ కి సంబంధించి ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో సోదాలు అయితే ఏసీబీ చేపడుతోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. అనంతపురం నగరపాలక సంస్థ అది